మధుమేహం, డయాబెటీస్, చక్కెర వ్యాధి ఇలా పేరు ఏదైనా ఎక్కువ మంది ఇప్పుడు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి ఉన్న విషయం కూడా తెలియకుండానే ఇది మనకు సోకుతుంది. మధుమేహం గురించి ప్రజలు అవగాహన కల్పించేందుకు 1991 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా నవంబర్ 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. డయాబెటీస్ ని ఎలా వస్తుంది? చక్కెర వ్యాధిగా పిలిచే డయాబెటీస్ మన శరీరంలో ఇన్సులిన్ హార్మోన్లు ఉత్పత్తి దాని పనితీరు తగ్గడం వల్ల వస్తుంది. మన రక్తంలోకి వచ్చే చక్కెర లేదా గ్లూకోజ్ శక్తిగా మార్చే ప్రక్రియనే ఆటంకం ఎదురైనప్పుడు ఈ సమస్య బారిన పడినట్లు భావించవచ్చు. డయాబెటీస్ కు మూల కారణం రక్తంలోని గ్లూకోజ్ యొక్క పరిమాణము భారీగా పెరగడం, అంటే రక్తంలోని చక్కెర స్థాయి ఎక్కువగా పెరగడం. ఇది మన శరీరంలోని కండరాలు, కణజాలు తయారు చేసే కణాలకు శక్తి ఇవ్వకపోవడం వల్ల ఈ డయాబెటీస్ బారిన పడుతూ ఉంటాము. తల్లిదండ్రులు డయాబెటీస్ ఉన్న వంశవారి పరంగా కూడా రావచ్చు. ఇది అధిక బరువు లేదా ఊబిగా ఉన్న వారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. ఎక్కువగా పని చేయకపోవడం, అలసిపోయినట్టు అనిపించడం, దెబ్బలు గాయాలు త్వరగా మానకపోవడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్ళడం, ఇది రాత్రిపూట ఎక్కువ సమయం ఎక్కువగా ఇలానే ఉండడం, విపరీతమైన ఆకలి, ఎక్కువగా దాహం వేయడం, బరువు తగ్గడం, కంటి చూపు మందగించడం, చిగుళ్ళు, చర్మ రోగాలు, తరచుగా చొక్కలు సోకడం, నోట్లో తరచుగా పుళ్ళు ఏర్పడడం వంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి లక్షణాలు కనపడతాయి. అదేవిధంగా డయాబెటీస్ ఎన్ని రకాలు, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటీస్ రకాలు. టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 వచ్చేసి క్లోమా గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ నిల్వలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల జన్యువుల వల్ల క్లోమా గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఒక ఇన్ఫెక్షన్ వల్ల దెబ్బతినటం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది. మధుమేహం బాధితులు 10% మందికి ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్నట్లు సమాచారం. ఈ టైప్ 1 డయాబెటీస్ బాధితులకు జీవితాంతం ఇంజెక్షన్ల రూపంలో ఇన్సులిన్ అందించాలని, టైప్ 1 డయాబెటీస్ లక్షణాలు చిన్నప్పుడు లేదా యుక్త వయసులో కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటీస్. క్లోమా గ్రంథి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేయనప్పుడు ఇటువంటి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. సాధారణంగా మధ్య వయసు లేదా ముసలోళ్లకు ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలో టైప్ 2 డయాబెటీస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. యువత కూడా దీన్ని బారిన పడే అవకాశం ఎక్కువగానే ఉంది. జెస్టేషనల్ డయాబెటీస్. గర్భిణీలకు ఎదురయ్యే మధుమేహాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు. గర్భిణీకి గర్భంలో ఉన్న శిశువుకు అవసరమైన ఇన్సులిన్ వారి శరీరానికి ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఈ రుగ్మతకు తలెత్తవచ్చు. సాధారణంగా గర్భిణీలు 6 నుంచి 16% మందికి జెస్టేషనల్ డయాబెటీస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. టైప్ 2 డయాబెటీస్గా మారకుండా గర్భిణీలు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రసవం అయిన తర్వాత తగ్గిపోతుంది, కానీ టైప్ 1 టైప్ 2గా డయాబెటీస్గా మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి. మధుమేహం వల్ల సమస్యలు ఎటువంటి సమస్యలు వస్తాయి? రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉండటం రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. రక్తం సక్రమంగా ప్రవహించకపోవడం వల్ల శరీర భాగాలకు చేరదు. దానివల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. చూపు కోల్పోవడం, కాళ్ళకు ఇన్ఫెక్షన్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. మూత్రపిండాలు దెబ్బతింటాయి. గుండెపోటు, పక్షవాతం, కాళ్ళు తొలగించడం వంటి కారణాలతో ఒక్కసారి డయాబెటీస్ వస్తే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం తప్ప పూర్తిగా తగ్గించుకోవడం అంటూ ఏమీ ఉండదు. డాక్టర్లు చెప్పినట్టు మందులు, ఎక్సర్సైజులు, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకొని నియంత్రణలో ఉంచుకోవడం తప్ప మరొక మార్గం అంటూ ఏమీ ఉండదు. చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలు వంటివి తీసుకోవడం మంచిది. పళ్ళు, కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యమైన నూనెలు, పప్పులు, ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వారంలో కనీసం 2 గంటలు లేదా 3 గంటలు నడవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇది 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 52.9 కోట్ల మంది, 2050 నాటికి ఈ సంఖ్య 100 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2021లో డయాబెటీస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 67 లక్షల మంది మరణం సంభవించిందని, సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే మధుమేహ ప్రపంచానికి పెను ముప్పుగా మారే అవకాశం ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. WHO ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.